నా గురించి ఆలోచించడమ్మా. అట్లా ఎప్పుడైతే భర్తను మెచ్చుకుంటామో ఆమెను మనకి ఏమి ఇష్టమవుతుందో అది ఆమెతోన అంతే. కాబట్టి లక్ష్మీదేవిని మనం వశపరచుకోవాలప్ప అంటే శ్రీ మహావిష్ణువు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం ఆడొచ్చా. లక్ష్మీ కాంతంగా గలవాడు, భార్యగా గలవాడు, లక్ష్మీకాంతం సునయనమని ఆ స్తోత్రం ఉండాలి. కాబట్టి శివుడు అర్ధనారీశ్వరుడు, నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు ఎదలో పెట్టుకున్నాడు ఆయమని, బ్రహ్మ నేల మీద పెట్టినాడు ఆయన, సరస్వతీదేవి వాక్కు బాగుండాలి. మంది ఎవరితో మాట్లాడినా కూడా వాక్కు చాలా మంచిదే ఉండాలి. పెద్దవాళ్ళని మనకంటే పెద్దవాళ్ళని అన్న, మనకంటే చిన్నవాళ్ళని తమ్ముడు, మనకంటే పెద్దవాళ్ళని అక్క, వదిన, చిన్నమ్మ, పెద్దమ్మ. ఏమి పోయలేకపోతు చేను పోయలేవా అని అంటారు చిన్నమ్మని. ఏం చిన్నమ్మ చేను పోయేది మంగే అనాల. ఏం పెద్దమ్మ చేను పోయేది మంగే అంటే పెద్దమ్మ ఉబ్బిపోతుంది అనమాట. అబ్బా నా పిల్లగాడు పెద్దమ్మ. మనం అట్లా కాదు, ఈ మధ్య అంత సంబోధనని వదిలిపెట్టేసినాం మనం. ఎంత మనం మర్చిపోతున్నాం, మన సంస్కృతిని మర్చిపోతున్నాం. పెద్దనాయన అనాల. పెద్దబ్బా బీడీలు తేవాలా 30 నంబర్ బీడీలు తెసంత పెద్దబ్బా బాబా ఏమన్నా నా తమ్ముడు కూడా ఇంత బాగా అయ్యాడు అని. ఎంతో మనకు ప్రేమ రావాలప్ప అంటే, అవతల నుంచి ప్రేమ రావాలప్ప అంటే మన వాక్కు మంచిదై ఉండాలా, మంచి సంభాషణ అయి ఉండాలా. సంబోధన ప్రతి ఒక్కరు తమ్ముడు అన్నానల్లా చిన్న ఈ విధంగా. తర్వాత భార్య పోతాం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. నా ఇంట్లో పని మనిషిలాగా చేసేది అతను పని కావాలంటే అడగండి, ఈడే ఉండదు లేదు. నా ఇంట్లో నా పని మనిషి లెక్క ఏడుండదా వసుంధరా, నువ్వు నా ఇంట్లో పని మనిషి అబ్బా అట్లా ఉన్నా, నువ్వుకే ఉండనా పని మనిషిలాగా చూడు. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఏమన్నా ఉపయోగి ఉంటాయి ఏమమ్మా వసుంధరా ఇప్పుడు మా అమ్మనింటి ఫైర్ అవుతాడు, పోతు మీ అమ్మనింటి పోతు అన్నాడు సార్. అది బాగుంటే ఫైర్ అంటది, లేదంటే మీ అమ్మనింటి పోతాడు. సో కాబట్టి ఇక్కడ తల్లి పెండ్లము, తల్లి భార్య, 2 కొండ్లు ఉన్నాడు. 2 కొండ్ల పెండ్ల కొండ్ల అందుకే నన్ను ఈడ పుట్టేనే ఈడ నా బాధ్యత ఇదబ్బా. కొండ్లు కెట్లు బెండి, కొండ్లు కెట్లు బెండి ఇదేనా నా బాధ్యత. ఇద్దరు తల్లి ఒక భార్య, 2 కళ్ళు ఉన్నట్ల. తల్లిని నోరెత్తిరాదు, ఏమన్నా నీకేం కావాలా, వాటర్ కావాలా తెచ్చి పెడతాను నీ అమ్మ, నీ అక్కడది నీ అమ్మ, నువ్వు ఎక్కడతాను నీ అమ్మ. నోరెత్తు మా అమ్మ. నా భార్యకి ఏం కావాలా, నా భార్యకి ఏం లేదప్ప, తనకి ఏం లేకుండా పిల్లలకి ఏమో తక్కువ అయితే మంట ఫుల్ మంట. అదని నాకేమో తప్ప పిల్లలు తీసుకురా అంటారు. మొన్న మామిడి పండ్లు పిల్లలు చేయగలరా, నువ్వు పిల్లలు మామిడి పండ్లు తెచ్చలేవు కదా నువ్వు అని భోగాలు పడేస్తుంది. ఇంట్లో నా కారం తప్ప పడేస్తుంది. ఏమి ఇట్లప్పా అని అనుకుంటే సాయంత్రం తెచ్చా నాకు నిశ్చయం. ఏం చెప్పా అంటే పిల్లలకి మామిడి పండ్లు తెచ్చలేదు. నమస్కారం తల్లి, నమస్కారం బిడ్డ. అట్లా కార్యేషు దాచి కరణేషు మంత్రి, రూపేషు లక్ష్మి. మామూలే మన పెళ్లి చేసి ఎట్లా మన రాత ఎట్లుంటే అట్లా రాత, మన రాత ఉండాలని దొరుకుతుంది. మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, అందుకే పెద్దలు మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్. అంతే, అందుకని నాకు అట్లా పేలం కావాలా, ఇట్లా పేలం కావాలా, నాకు అనుష్క కావాలా, అదుగాక నీ రాత్రి ఎట్లా ఎట్లుంటే అట్లే జరుగుతుంది. రూపేష్ లక్ష్మి అందరికీ చెప్తారు, మనకే కదా, నాకే అందరు చెప్తుంది. తిక్కునే లేదు. భోజ్యేషు మాత, తల్లకు భూ వేసుకొస్తుంది. ఇష్టం వచ్చిన పెడుతుంది. నాకు చాలు అంటే కూడా తిందు, అది పెడుతుంది. ఎట్టంటే ఇష్టం వచ్చింది. చాలా పన్న కంటే కూడా తిను, ఏమైతే తిను. భోజ్యేషు మాత, భూ పెట్టేదంట తల్లి ఉన్నట్ల ఉంటుంది భార్య. భోజ్యేషు మాత క్షమయా దరిత్రి. నువ్వు ఎంత లంగా పని చేసినా కూడా అట్లే ఓర్చుకుపోతుంది మా అమ్మ. విశ్వనాథ్ సార్ ఎంత లంగా పని చేసినా కూడా, విశ్వనాథ్ సార్ ఇసుపెట్టాకు అడుగుతాయా, ఇసుపెట్టాకు అడగద్దు. విశ్వనాథ్ సార్ తిరిగిపోతు కావద్దు నా మాటిను, రైట్ ఓకే. విశ్వనాథ్ సార్ తాగి రావద్దు అంటది. తాగొచ్చినా తిరిగిపోతు వచ్చినా కూడా, ఇసుపెట్టాకు వచ్చినా కూడా, తాగొచ్చినా కూడా అట్లే ఓర్చుకుని పోయి పక్కన కూడా పెట్టుకుంటుంది భార్య. క్షమయా దరిత్రి. దరిత్రి అంటే భూమి ఎంత మనం తొక్కుతున్నా కూడా, టాయిలెట్ చేసినా కూడా అమ్మ అట్లా ఓసిపోతున్నా లేదా. కానీ నా పిల్లలే పొడలు పెట్టుకుని పోతుంది. అందుకే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి భరియతి.
మన తల్లి కంటే గొప్పది భూమి. ఆ భూమికి ఉన్నంత క్షమా గుణము భార్యకు ఉంటుంది. కాబట్టి భార్యని మనము తక్కువ అంచనా చేయరు తప్ప తక్కువ చూడదు. వాళ్ళు చాలా మంచి చూసిన వాళ్ళు ఎంత మంచి చూసుకుంటే మనమంతరా అనుభవించురా. ఇప్పుడు నన్ను ఎట్లా నన్ను ఇట్లుండేదాని కారణం నా పెళ్ళమే. ఎప్పుడు తనకు నమ్మకం కలిగినాను, నేను బయట పోయినప్పుడు ఏం చేయను, అంత మంచి పండుగ సంసారను సుఖ సంసారను అంటే అప్పుడు నమ్ముతాను. ನಾನು ಸುಖ ಸಂಸಾರಿ 100 మార్క్స్ అంటే అప్పుడు 100 మార్క్స్ ఇస్తాను. తెలుసు అంటే ఆ సుఖ సంసారము ఆయనకు తెలియాలంటే నీ ప్రవర్తన, మన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలా. ఎప్పుడైతే మన ప్రవర్తన చక్కగా ఉంటుంది, మనల్ని పూజిస్తుంది. రాయిని ఆడది చేసిన రాముడివో, గంగను తలపై మోసిన శివుడివో, నేరాయిని గంగ అని అంట నానంటాను. నువ్వు రాయివి కాదు, గంగవు కాదు, నే రాముడు శివుడు కానే కాదు, ఏమనుకోను నిన్నేమనుకోను ఆ పిల్లంటది. నీ వాడనుకో నీ తోడనుకో అని నానంటాను. ఇది భార్యాభర్తల మధ్య ఉండాలి అనురాగము. వాడు చెప్పాడు, మా నరసింహగారు అడిగిందని చెప్పాను. పెద్దంతా మా నరసింహగారు అడిగిందని చెప్పారా? మా నరసింహగారే కాదు, మా నరసింహ పిల్లడే కాదు, మీరు ఏం అడిగినా దానికి ఒకటి చెప్తాను నేను. ఓకే, మా పిల్లలు మన పిల్లలు రెడీ ఉన్నారు గుర్రాల మీద డ్యాన్స్ చేద్దాం. వాళ్ళతో పాటు నేను కూడా అట్లా కలిసి నన్ను సెలవు తీసుకుంటాను. ఇంకా ఎంత ఏదో పైపు 4:30 అయితే నన్ను 5 గంటలు సెలవు తీసుకుంటాను తమ్ముడు. 5 గంటలకు నేను పోతున్నాను. ఏనా మళ్ళీ కలుతాము. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఈజ్ ఇన్ చైన్. ఈరోజు మనము పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే బంధంలో కలుసుకున్నాము. చైన్ అంటే బంధం. ఎక్కడంటే మనం కలుసుంటాం. ఇంకా నాన్న కలిసినప్పుడు చెప్పండి, నా కోరిక నవ్వుతూ మాట్లాడేయండి అండి. విశ్వనాథ్ సార్ కనబడితే నవ్వుతూ మాట్లాడేయండి. మీకు ఎన్ని కష్టాలన్నా ఉంది కాక నవ్వు సార్ బాగున్నారని సార్ అని కరుసుకోండి. నాకు అప్పుడైతే బాగా అనమాట అప్పుడు నా పిల్లలు. అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకోండి, మార్చి 31, 2030 నా రిటైర్మెంట్. మార్చి 31, 2030. కాబట్టి లేకుంటే మీరు నిన్ను చెప్తే ఇప్పుడు వస్తారు మీరేమన్నా, నిన్ను చెప్తే ఇప్పుడు వస్తారు మీరు. నమస్కారం నాకు పని ఉంటే నాకు రాలేదు సార్, నన్ను ఊరికి పోయింటే అవన్నీ వద్దులేక. నా మీద నిజమైన ప్రేమ ఉంటే నా పిల్లలకి 31 రాసి పెట్టుకోండి. ఇప్పుడే అట్లా కాదు, మనసులో రాసి పెట్టుకోండి. ఇది అన్రిటర్న్ రిజిస్ట్రీ. ఇది దీంట్లో రాసే పని లేదు, ఎక్కిసే సార్ దీంట్లోనా. మార్చి 31, 2030లోన మీరేమి చేయాలో నమ్మకే రాయలేక కూర్చుంటారు అంతేనాడ. ఏర్పాట్లు అంతా విజయలక్ష్మి, లక్ష్మణ్ గారు, ఏమప్ప ఆ బాబు పేరు ఏం పేరు, మమతమ్మ, మీరందరూ వచ్చి నా రిటైర్మెంట్ చేయాలి బాబా. ఇది నా కోరిక. చేరుసారులేదబ్బా. థ్యాంక్ యూ. ఇంకంతకంటే నాకు లేదుబ్బా. రైట్ అన్న. వెరీ గుడ్. నీవు నీ భార్య రండబ్బా. రైట్, మీరందరూ ఫ్యామిలీతో రండి. ఎందుకంటే మీరే అరేంజ్ చేశారు కాబట్టి. ఓకేనా? తెలుసునా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.